మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, కళ్ళు మాత్రం తెలియదు. ఎంతో అద్భుతమైన ధ్యాన సాధన చేస్తున్నారు. ఎందరో ఋషులు చేసిందే ఇదే వాళ్ళు కూడా. కాకపోతే అడవుల్లో చేసినప్పుడు తపస్సు అన్నాము. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ధ్యానం అని చెప్పాడు పత్రిక. రోజువారి ఒక్కసారి మన జీవితంలో బాగా పొద్దుపూట నిద్ర వేసేటప్పుడు, లేకపోతే రాత్రి పడుకునే ముందు కూర్చోవచ్చు, మధ్యలో ఏం పని లేనప్పుడు కూడా మనం ఖాళీ సమయంలో కూర్చుంటే ఎంత వినియోగించుకుంటే అంత. మనం ఎంత పని చేసి డబ్బులు సంపాదించితే బ్యాంకులో వేసుకుంటాం. అలాగే మనం ఎంత ధ్యానం చేస్తే ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది. కావలసినప్పుడు మనం వాడుతూ వచ్చాం. కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అన్నీ అందించబడుతుంది. అల్లా చెప్పింది, జీసస్ చెప్పింది, రాముడు చెప్పింది, కృష్ణుడు చెప్పింది, అందరు చెప్పింది అదే ధ్యానము. జీసస్ ఏమన్నాడు? నేను 41 రోజు ఉపవాసం ఉన్నాను అని మాట్లాడకుండా ధ్యానం చేస్తున్నాం. మీరు పసిపిల్లలు కాకపోతే దేవుని రాజ్యంలోకి అర్హత లేదు అన్నాడు జీసస్. అంటే మనం పసిపిల్లలాగా మనం ఎవరన్నా మర్చిపోయాం.